జగన్నాథ స్వామి, కెప్టెన్ బీటిల్ వీరి మధ్య జరిగిన లీల. బంగ్లా సముద్రంలో ఒక పెద్ద ఓడ తీరం నుండి బయలుదేరింది. నౌకా శ్రామికుడు తన దుర్బిణి యంత్రంతో వాతావరణాన్ని పరిశీలిస్తున్నాడు. ఒక విచిత్రమైన పరిస్థితి అతని దృష్టికి గోచరించింది. అతిపెద్ద తిమింగలం ఓడవైపుకు వస్తూ ఉంది. తన తోకతో నౌకను కొట్టిన ఓడ తునాతునకలైపోయింది. ఆ ఘోర ప్రమాదాన్ని నివారించడానికి వెంటనే ఏదో ఉపాయం చేయాలి. ఒక్క క్షణం ఆలస్యం కాకుండా శ్రామికుడు ఓడ కెప్టెన్ కు హెచ్చరిక చేస్తాడు. ఫ్రెంచ్ దేశీయుడైన కెప్టెన్ బీటిల్ కంట్రోల్ రూమ్ నుంచి భూగోళ పటాన్ని పరీక్షిస్తాడు. బయటకు వచ్చి రానున్న పరిస్థితి చూసి భయకంపితుడయ్యాడు. ఏం చేయాలో అతనికి పాల్పోలేదు. తిమింగలం వాడకు దగ్గర అవుతోంది. తన దుర్బిణిలో కెప్టెన్ దూరంలో గాలి దుమారం కూడా ప్రారంభమవడం గమనించాడు. మొదట్లో కెప్టెన్ అందరికీ లైఫ్ బోట్లను విడుదల చేసి బతికి బయటపడండి అని ఆదేశం ఇద్దామని ఆలోచించాడు. కానీ సముద్రం నడి మధ్యలో భయంకరమైన తుఫాన్ గాలిలో చిన్న లైఫ్ బోట్లు దేనికి పనికి వస్తాయని అనిపించింది. పరిస్థితి చేదాటింది. కెప్టెన్ కాలు గాలిన బిల్ల ముందుకు వెనక్కు వేగంగా నడుస్తున్నాడు. ఏం నిర్ణయించాలో తెలియక ప్రమాదం తప్పించే అవకాశం కనిపించడం లేదు. ప్రమాద గంటల్లో ముగించనున్నారు. ఎవరికి వాళ్ళని ఏం చేయాలో ఆలోచించుకోమన్నాడు. ఫ్రెంచ్ నౌక భారతదేశం పాండిచ్చేరి అని 2 నెలలుగా ప్రయాణం చేసి బంగాళాఖాతంలో ప్రవేశించింది. వాళ్ళు భారతదేశానికి పెద్ద ఎత్తున లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి విలువైన మసాలా దినుసులు వ్యాపారానికి తెచ్చారు. ఆ నౌకలో అధిక సంఖ్యాకులు విదేశీయులే. యాత్రికులంతా భయపడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. కెప్టెన్ ఉన్మాదిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. చావుకి ప్రాణానికి మధ్య వెంటుక వాసి ఉన్నట్లు ఉంది పరిస్థితి. ఇంతలో కెప్టెన్ బీటిల్ దృష్టి ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ధ్యానిస్తున్న ఒక ముసలి భారతీయుడి మీద పడింది. అతనొక్కడే నిశ్చింతగా ఎలాంటి బెదురు లేకుండా కూర్చొని ఉన్నాడు. కెప్టెన్ బీటిల్ ఆశ్చర్యంగా అతని దగ్గరకు వెళ్ళాడు. అతను తన హృదయం ముందు ఒక చిత్రపటాన్ని పెట్టుకుని నిశ్శబ్దంగా ఏవో మంత్రాలు స్మరిస్తున్నాడు. అతడు భారతదేశం రావడానికి వెనుకరేవులోనే ఓడెక్కాడు. కెప్టెన్ తల దగ్గరగా ఉంచి ఆ వృద్ధుడి చేతిలో చిత్రపటాన్ని చూడడానికి వచ్చాడు. చేతితో చక్కగా వేసిన రంగుల చిత్రం. దానిలో పెద్ద కళ్ళుగా కనిపిస్తున్న నలుపు, తెలుపు, పసుపు వర్ణాల్లోన 3 బొమ్మలు కనిపించాయి. నల్ల బొమ్మ గుండ్రంగా ఉన్న పెద్ద కళ్ళను చూడగానే కెప్టెన్ కు అతను తిమింగలాన్ని కూడా తినేయగలడేమో అనిపించింది. కెప్టెన్ ఆ వృద్ధుడిని మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో కెప్టెన్ కళ్ళల్లోకి చూసి ప్రసన్నవదనంతో నేను జగన్నాథుడిని రానున్న ఘోర విపత్తు నుంచి మనందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. కెప్టెన్ వెంటనే ఆతృతతో ఎవరు జగన్నాథుడు? ఎక్కడుంటాడు అతను? ఈ తిమింగలాన్ని తన ఆయుధంతో చంపగలడా? పెను తుఫాన్ తాకిడి నుండి రక్షించగలడా అని అడిగాడు. ఇంత ఘోర విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రసన్నవదనుడిగా ఉన్న వృద్ధుడు జగన్నాథుడు ఒక్కడే అందరికీ దిక్కు. ఆయన ప్రార్థనలతో తొలగింపదలని ప్రమాదమేమీ ఉండదాలదు. దేవతలు కూడా ఆయన మహిమను తెలుసుకొనజాలరు. ఇక మనలాంటి సాధారణ మనుషుల గురించి ఏం చెప్పాలి? పిలవగానే పలికేవాడు, కాపాడగలిగేవాడు జగన్నాథుడు మాత్రమే అన్నాడు. ఆ మాటలు నమ్మజాలక ఆశ్చర్యంతో కెప్టెన్ నౌకని కాపాడి మనల్ని అందరినీ చావుకోరుల నుండి జగన్నాథుడు కాపాడగలడా? ఈ జగన్నాథుడు ప్రకృతిని శాసించగలిగి మనల్ని కాపాడితే ఈ ఓడలో ఉండే సంపదని అంతా ఆయనకు బహుకరిస్తాను. నేను కూడా ఆయన దాసుని అవుతాను అన్నాడు. వృద్ధుడు తన ధ్యానంలో మునిగిపోయాడు. కెప్టెన్ పరిస్థితి చూడడానికి నౌక మీదకు వెళ్ళాడు. తిమింగలం దారి మార్చుకొని నౌకకు దూరంగా వెళ్లడం గమనించాడు. కెప్టెన్ అమిత ఆశ్చర్యపడ్డాడు. కానీ పెను తుఫాను నౌకను ముక్కలు చేసే ప్రమాదం ఇంకా కనిపిస్తోంది. కెప్టెన్ కి ఆ వృద్ధుడి వద్దనున్న వెడల్పు కళ్ళు, నల్ల విగ్రహం మళ్లీ మళ్లీ కళ్ళకు కనిపిస్తోంది. అప్రయత్నంగా కెప్టెన్ కూడా తిమింగలాన్ని అదుపు చేసిన జగన్నాథ, నీవు కావాలంటే తుఫాను కూడా ఆపగలవు అని ప్రారంభించారు. భయంకరమైన మెరుపులు, ఉరుములు తగ్గి తుఫాను పరిస్థితి తొలగిపోయింది. ప్రమాదం తొలగిపోయిందని కేకలు వేస్తూ కెప్టెన్ పరిగెత్తుకుంటూ వృద్ధుడి దగ్గరికి వెళ్లి ఆయన గట్టిగా కౌగిలించుకున్నాడు. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలుస్తూ నీ దేవుడికి పరాయ వాళ్ళని లేరు, అందరినీ తన వాళ్ళగానే కాపాడాడు ఇలా అని కెప్టెన్ నౌకలో ఉన్న విలువైనవన్నీ వృద్ధుడు చెప్పిన జగన్నాథ మందిరానికి ఇవ్వడానికి తయారయ్యాడు. ఫ్రెంచ్ కాలనీలో చర్చి కోసం తీసుకువచ్చిన పెద్ద గంటను జగన్నాథ మందిరానికి ఇచ్చివేశాడు. నౌక ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది.
కెప్టెన్ ఒడ్డున పెద్ద మందిరాన్ని కూడా దర్శనం చేసుకోగలిగాడు. శ్రామికుడు ఇది భూమి మీద జగన్నాథుడి నివాస స్థానం అని చెప్పాడు. కెప్టెన్ వెంటనే వంగి గౌరవపూర్వకంగా ప్రణామాలు చేశాడు. ఇప్పటికీ కూడా పూరిలో జగన్నాథ మందిరం ఆఫీస్ ప్రాంగణంలో పెద్ద ఫ్రెంచ్ చర్చి గంటను మనం చూడవచ్చు. జై జగన్నాథ. జగన్నాథ స్వామికి ఒక అహంకారికి మధ్య జరిగిన లీల. 1727 సంవత్సరంలో దక్షిణ భారతం హైదరాబాద్ నుంచి ధనంజయ్ మెహతా అనే ధనికుడు పూరి దర్శనానికి వెళ్ళాడు. తన ఆస్తుల కారణంగా అతనికి ఎంతో గర్వం ఉండేది. తన కుటుంబంతో అతను పూరి దర్శనానికి వచ్చాడు. కానీ జగన్నాథుడు అంటే అతనికి శ్రద్ధ లేదు. జగన్నాథుడికి ఎన్నో మార్లు నైవేద్యములు అర్పిస్తుంటారు. అహంకారంతో ధనంజయ్ మెహతా ₹1,00,000 ఇస్తాను, ఒక్క రోజులో జగన్నాథుడి వంటలకి అంతా ఖర్చు పెట్టగలరా అని సవాల్ విసిరాడు. పూజారులు ఎంత తలగొక్కున్నా, ఎంత ఖర్చు పెట్టినా ఒక్క రోజులో వంటలకి ₹1,00,000 ఖర్చు అయ్యే మార్గం కనబడలేదు. ఆ ధనికుడు అంత గర్వంగా సవాల్ విసరడం జగన్నాథుడి పూజారికి నచ్చలేదు. తన జగన్నాథుడిని తులకం చేయడంలో పూజారికి ఎంతో దుఃఖం కూడా కలిగింది. పూజారికి ఏం జవాబు ఇయ్యాలో తోచలేదు. అంత పెద్ద మొత్తం జగన్నాథుడికి ఖర్చు పెట్టలేము, ఆపడానికి కూడా అతనికి మనసొప్పలేదు. అనడానికి కూడా అతనికి మనసొప్పలేదు. ఎంత ఖర్చు పెట్టాలని చూసినా వంటలకు ₹1,00,000 ఎలా ఖర్చు పెట్టాలో కూడా అతనికి అర్థం కాలేదు. జగన్నాథ మందిరం ఉన్నప్పటి నుండి లక్షల మందికి ఆనంద బజార్లో జగన్నాథ మహాప్రసాదం పంచిపెట్టేవారు. జగన్నాథ మహాప్రసాదం జగన్నాథుడి దర్శనం కంటే గొప్పదిగా భావిస్తారు. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టలేమా అనే విచిత్ర పరిస్థితి వాళ్ళు ఎప్పుడూ ఎదుర్కొనలేదు. ఇక వాళ్ళు ఎటూ పాల్పోక జగన్నాథుడినే ప్రార్థిద్దాం, ఆయనే దీనికి సమాధానం ఇస్తాడు అని నిశ్చయించారు. ప్రధాన అర్చకుడు పాండా, ఓ జగన్నాథ, ఎలాంటి భోజనాన్ని కోరుకొని నీవు ఈ ధనికుడి మదాన్ని కలరాసి లొంగదీసుకుంటావో చెప్పు అని మనసారా ప్రార్థన చేశాడు. ధనికుడితో పాండా ఇదే మాటను చెప్పాడు. నమ్మకం లేని ధనికుడు, ఇంకొక రోజు ఆగి చూద్దాం, చెక్కబొమ్మ జగన్నాథుడు అసలు ఏమైనా చేస్తాడా అని నవ్వుకున్నాడు. దానికి అనంత బ్రహ్మాండ నాయకుడు, జగన్నాథుడికి ₹1,00,000 ఏ మూలకు సరిపోతుంది, భిక్షానికి కూడా సరిపోదు. స్వప్నంలో జగన్నాథుడు పాండాతో, ఆ ధనికుడికి నాకు కిళ్ళి ఇచ్చే సమర్థత కూడా లేదు. అతను నీ జగన్నాథుడి వంటకి ₹1,00,000 ఖర్చు పెట్టగలడా అంటాడా? నాకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక తమలపాకు కిళ్ళి ఇవ్వగలడేమో అడుగు. కానీ ఒక్క మాట, తమలపాకు ఒక్క పొడితో పాటు ఏనుగు తల నుంచి తీసిన ముత్యపు పొడిని కూడా కలిపి కిళ్ళి తయారు చేయాలి అన్నారు స్వామి. వెంటనే పాండా స్వామి కోరికను ధనికుడికి తెలియజేశాడు. వినగానే ధనికుడి ముఖం పాలిపోయింది. ఏనుగు బతికిందైనా చనిపోయిందైనా ఒకటి 25 లక్షల రూపాయలకి తక్కువ రాదు. ఇక ఏనుగు తలలో ముచ్చు వెతకడానికి ఎన్ని ఏనుగులను కొని వెతకవలసి ఉంటుంది? ధనికుడికి తల తిరిగినంత పని అయింది. అతని ఆస్తులన్నీ ఖర్చు పెట్టిన జగన్నాథుడికి కిళ్ళి కూడా సమర్పించుకోలేదని అర్థమైంది. జగన్నాథుడి గొప్పతనం అర్థమైంది. తన ఓటమిని, అసమర్థతని అతని అందరి ముందు అంగీకరించవలసి వచ్చింది. చెప్పులు తలపాగా పక్కన పడేసి ₹1,00,000 స్వామి సేవకు తన వృతాభక్తిగా సమర్పించుకోవడానికి తయారయ్యాడు. జగన్నాథుడి ముందు మానవుడి అహంకారం దేనికి పనికొస్తుంది? పిల్లవాడిలా ఏడుస్తూ ధనికుడు జగన్నాథ మందిరానికి దండ ప్రణామములు చేశాడు. లెంపలు వేసుకుని తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. అంతా నీదే అని వాపోయాడు. నా హృదయాన్ని నీకు కోమలమైన కిళ్ళీగా సమర్పిస్తున్నాను, ఇంతకంటే నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏదీ లేదన్నాడు. జై జగన్నాథ. జగన్నాథ స్వామి యువరాణి విష్ణుప్రియ. ఒకసారి కోటా సంస్థానపు రాజుగారి భార్యకు భయంకరమైన రోగం వచ్చింది. కోటా అంటే తెలుసు కదా, రాజస్థాన్ లో ఒక ప్రాంతం. రాజవైద్యులంతా కలిసి కూడా ఏ ఉపచారం చేయలేకపోతున్నారు. జ్యోతిష్యుల సలహా వల్ల కూడా లాభం లేకపోయింది. రాణి పరిస్థితి రాను దిగజారిపోతోంది. కోట రాజు జయసింహ భార్య చంద్రావతి ఆరోగ్యం గురించి ఆందోళన పడిపోయాడు. అందరూ కూడా రాణి పరిస్థితి చూసి కలవరపడుతున్నారు. మరుసటి రోజున యువరాణి విష్ణుప్రియ తన భవనం పక్క నుంచి ఎవరో వేణుల విందుగా పాడుతూ ఉండడం వినింది. ఎవరు పాడుతున్నారో తెలుసుకోవడానికి తన దాసిని పంపించింది. దాసి వచ్చి కుదూరక్షేత్రమైన శ్రీక్షేత్రం నుంచి ఒక సాధువు జగన్నాథ దేవుడి భజనలు ఆలపిస్తున్నాడని చెప్పింది. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతను కొద్దిగా జగన్నాథ మహాప్రసాదం కూడా ఇచ్చినట్లు చెప్పింది. జగన్నాథుడిని ప్రార్థించి మహాప్రసాదం తింటే
రాణి ఆరోగ్యం కోలుకుంటుందని ఆశని వ్యక్తపరిచింది. యువరాణి విష్ణుప్రియ ఆశతో నమ్మకంతో తల్లిని జగన్నాథ ప్రసాదం తినమని నోట్లో వేసింది. జగత్తుకంతా పెద్ద వైద్యుడిచ్చిన ప్రసాదం అది. నీకు నయం చేస్తుందమ్మా అంతే. ఈ ప్రసాదం నాలుక మీద పడగానే రాణి ఏదో విచిత్రమైన మార్పును అనుభవించింది. పాపాలన్నీ ప్రక్షాళనమై రోగం తిరుగుముఖం పట్టింది. అనుభూతి మొదలయ్యింది. విష్ణుప్రియ తల్లి మంచం పక్కనే కూర్చొని బాలకృష్ణుని పాటలు వినిపించింది. మనిషికి జగన్నాథుడి అసామాన్య లీలలను అర్థం చేసుకోవడం వీలు కాదు. ఆయన కృప, దయ అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం? తల్లికి తాను గతంలో జగన్నాథుని దర్శించుకున్న వైనం గుర్తుకు వచ్చింది. భౌతిక జీవితపు ఆసారాన్ని చూసిన తల్లి తన కూతురికి జగన్నాథుడే భర్తగా కలగవలనని ప్రార్థించింది. జగన్నాథుడు తన ఇంటి అల్లుడు కావాలని మనసారా కోరుకుంది. రాణి కోలుకోవడం వేగవంతమైంది. యువరానికి స్వప్నంలో జగన్నాథుడు తనను మహల్లో అర్పించమని చేతులు చాచినట్లు కనిపించింది. జగన్నాథుడు తనకు దగ్గర తీసుకొని కౌగిలించిన అనుభవం కలిగింది. ఇంతలో ఆమె నిద్రాభంగమైంది. ఆ తర్వాత నుంచి యువరానికి జగన్నాథుడి ఆలోచనలే నిరాటంకంగా వస్తున్నాయి. అంతేకాక కొద్దిగా మహాప్రసాదం తినగానే తల్లి రోగ విముక్తురాలవడం ఆశ్చర్యం అనిపించింది. ఇక రాజకుటుంబం వారు జగన్నాథపురి నుంచి ఎవరైనా వారి రాజ్యం వచ్చినట్లయితే వాళ్ళకి రాజమర్యాదలు చేసేవాళ్ళు. ఒకసారి కోట రాజు జగన్నాథ భక్తిని గురించి విని ప్రధాన అర్చకుడు జగన్నాథపురి నుంచి మహాప్రసాదం తీసుకుని కలుసుకోవడానికి వచ్చాడు. విష్ణుప్రియ రెండోసారి జగన్నాథ ప్రసాదం స్వీకరించి మరొక అనుభూతి పొందింది. జగన్నాథుడు తనను కల్పించకుండానే స్వీకరించినట్లు, తన స్పర్శ తనకు కలుగుతున్నట్లు అనుభూతి పొందింది. ఆమెకు ఆకలి దప్పిక తగ్గిపోవడం గమనించింది. ప్రధాన అర్చకుడు తిరిగి వెళ్లిపోతుంటే రాణి స్వామికి ఎన్నో కానుకలు సమర్పించింది. ప్రధాన అర్చకుడు యువరాణిని మాట వరుసకి అడిగాడు, నీవు కూడా జగన్నాథుడికి ఏమైనా ఇస్తావా అని. ఆమె అంతా జగన్నాథుడిదే, తనదని ఏమి ఇవ్వగలని భావించి తననే సమర్పించుకున్నానని తలపోసి స్వామికి సందేశం రాయదలిచింది. ఆయన చేతులతో ఆయన చేతుల్లో ఎంతమందికైనా స్థలం ఉందని, ఎక్కడున్నవారినైనా ఆయన తన బాహువులతో తీసుకొనగలడని రాసింది. 10 బంగారు నాణెములతో సందేశాన్ని పంపించింది. దానిలో ప్రధాన అర్చకుడు యువరాణి ఏం రాసిందో కుతూహలాన్ని చంపుకోలేక తెరచి సందేశాన్ని చదివాడు. యువరాణి రాసింది భావకథగా చులకనగా ఉన్న విషయంలో అనిపించింది. ఈ సందేశాన్ని నిన్న స్వామికి వినిపించాల్సిందా అని ఆ కాగితాన్ని రోడ్డు పక్కన పారేశాడు. ప్రధాన అర్చకుడు పూరి చేరుకొని ఎంతో దూరం నడిచి రావడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించాడు. స్వామి కళ్ళలో కనిపించి, యువరాణి ఇచ్చిన బంగారు నాణ్యములు ఉంచుకొని ఆమె సందేశాన్ని పారేస్తావా? ఈ ఉత్తరం నాకు చెందింది కదా, నీ దృష్టిలో అది పనికిరాని రాతలు కావచ్చు, కానీ నాకు ఆమె ప్రేమతో రాసినది, నాకు ఎంతో ప్రియమైనవి. నీవు రేపు నా దర్శనానికి వచ్చినప్పుడు ఆ ఉత్తరం నా హృదయానికి దగ్గరగా పెట్టుకున్నట్లు నీవు చూడగలవు అన్నారు. వెంటనే తాను చూసింది నిజమా కళ అని హృదయం మందిరంలోకి వెళ్లి చూడగానే ఉత్తరం అక్కడ స్వామి చెప్పినట్లే కనిపించింది. ప్రధాన అర్చకుడు పశ్చాత్తాపాన్ని పొంది నిజమైన ప్రేమ అంటే అర్థం చేసుకున్నాడు. తనలాంటి మానవ మాతృలు అపరాధం చేస్తారని, స్వామి తన ఉదారతతో తనను క్షమించవాలని మళ్లీ మళ్లీ ప్రార్థించాడు. అక్కడ విష్ణుప్రియ వివాహం చేసుకోకుండానే జగన్నాథుడిని చింతనలో తన జీవితం గడిపివేసింది. జై జగన్నాథ.